ఏవి ఇట్లాంటి లెంగ్త్ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు మధ్యలో ఏదైనా ఆప్టికల్ ఉన్నప్పుడు ఏదైనా కుంట లాంటిది మనం డైరెక్ట్ గా ఏ నుంచి బి దాకా టేప్ పెట్టి కానీ చైన్ పెట్టి కానీ పర్వాలేని పరిస్థితి వచ్చినప్పుడు నేను 3 మెథడ్స్ చెప్పాను. ఫస్ట్ది రెక్టాంగిల్ మెథడ్. అంటే మనం దీర్ఘ చతురస్రాన్ని నిర్మించుకొని ఎదురు భుజాలు సమానం కనుక ఈ రెండు సమానం కనుక ఇది అన్నింటితో కలుసుకొని దీన్ని అదే భుజం కింద ఎక్స్పెక్ట్ చేశాం. నెక్స్ట్ ఇది రైట్ యాంగిల్ మెథడ్. అంటే ఇది ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచుకొని లంబకోణ త్రిభుజం ద్వారా ఈ కర్ణము స్క్వేర్ మైనస్ భుజము స్క్వేర్ ఈ భుజము స్క్వేర్ ఇది కనుక్కున్నాం. ఇప్పుడు కూడా ఇదే రివర్స్ పద్ధతిలో కొత్త రకంగా చేయబోతున్నాం చూడండి. అయితే రైట్ యాంగిల్ అనేది ఇక్కడ ఫిక్స్ చేస్తాం. ఈ కుంటకి ఎదురుగా ఈ 2 పాయింట్ల ఎదురుగా రైట్ యాంగిల్ అనేది ఇక్కడ ఫిక్స్ చేస్తాం. ఉదాహరణకి ఇక్కడ 90 డిగ్రీలు వచ్చేటట్టుగా కోణం ఫిక్స్ చేయాలంటే మనం క్రాస్ టాప్ తీసుకొని ఏని బిని చూస్తూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే మనకి ఏ పాయింట్ బి పాయింట్ క్రాస్ టాప్ లో నుంచి కనపడతాయో ఆ గీతలోంచి అది 90 డిగ్రీస్ ఉన్నట్టుగా ఫిక్స్ చేసుకుంటాం. ఉదాహరణకి ఏ నుంచి ఇక్కడ సి అనుకోండి, ఏసీ అనే లైన్ ఒకటి గీసాం. ఇక్కడ 90 డిగ్రీస్ కోణం రావాలంటే 99% అది మనం క్రాస్ టాప్ ద్వారా అడ్జస్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ గా మనం ఫిక్స్ చేసి చేయాలి. ఉదాహరణకి ఇది లంబకోణ త్రిభుజంగా ఉందా లేదా ఒకసారి టెస్ట్ చేస్తున్నాం. ఉన్నట్టే ఉంది ఏమా, లంబకోణ త్రిభుజంలో ఉన్నట్టే ఉంది. ఇప్పుడు ఏం చేసాం, మనము ఏసీ కొలిసాం. ఇది మనం టేప్తో కానీ చేతితో కానీ కొలవడానికి అవకాశం ఉంటుంది. అలాగనే సిబి కొలిసాము. ఉదాహరణకి మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రాక్టికల్ చేసి వచ్చాం కదా బయట, ఎంత వచ్చింది చెప్పమ్మా. ఏసీ ఎంత వచ్చింది? 7.80 మీటర్స్. అలానే సిబి ఈజ్ ఈక్వల్ టు 7.08 మీటర్స్. ఇప్పుడు మనకి ఏబి రావాలి, అంతే కదా. ఏబి రావాలంటే ఇక్కడ ఇది ఈ త్రిభుజంలో ఇది కర్ణం అవుతుంది. ఏబి అనేది కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఉదాహరణకి ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ ఎంత వచ్చింది? 7.80 స్క్వేర్ ప్లస్ 7.08 స్క్వేర్. అంతేనా? ఎంత వచ్చిందో స్క్వేర్ చేస్తే చెప్పండమ్మా. ఇది ఎంత వచ్చింది? 7.8 చేసి చెప్పండి చూసి. 60.84 ప్లస్ 50.12 ఈ రెండు కలిపితే 110.96. ఇప్పుడు ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 110.96. ఎంత వచ్చింది రూట్ అయితే? 10.53 మీటర్స్. ఈ ఏబి లెంగ్త్ రావాలంటే ఇదొక మోటార్ అన్నమాట. ఇలా రైట్ యాంగిల్ మధ్యలో నిర్మించుకొని రైట్ యాంగిల్ ద్వారా ఏబి దొరుకుతాం. అంటే 3 మెథడ్స్ అయిపోయినాయి. చైన్ సర్వీంగ్ ఆపరేద్దాము, రేపు నుంచి ఆటోలో సర్వే.